తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. அலிக்கியா சிட்டி பிக்கிள்ஸ் ட்ரை பண்ணுங்களா? ட்ரை பண்ணுங்களா? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. పాప ఏం చేస్తదంటే ముందు ఇలా చూపిస్తా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ட்ரை பண்ணுங்களா? ட்ரை பண்ணுங்களா? చూసుకోవచ్చు అన్ని వీడియోలో. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది. எங்க பிக்கிள்ஸ் ஆந்திர தெலுங்கானா ரொம்ப ஃபேமஸ், ரொம்ப ஃபேமஸ். నేను నమ్మను. నమ్మదురా, అడుగు తీరు. అంటే సేమ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటుంది. సూపర్ గా ఉందండి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి. నన్ను రోజు వీడియోలు తీసేది ఎవరో తెలుసా? చెప్పు. తెలీదా? తెలీదమ్మా. ఇవే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కానీ స్ట్రాంగ్ గా ఒకటే చెప్తున్నాను, నేను ఇచ్చే టేస్ట్ ఎవరు ఇవ్వలేదు. అంటే ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. అలేఖ్య చిట్టి పికిల్స్ కాస్ట్ కు తగ్గ టేస్ట్ అయితే అసలు లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ కాస్ట్ కు తగ్గ టేస్ట్ అయితే అసలు లేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? எல்லாம் வெரைட்டிஸ் பிக்கிள்ஸ், நான்வெஜ் பிக்கிள்ஸ் எங்க கிட்ட அவைலபிளா இருக்கும். ఎవరికి ఉపయోగం? ஆடமாவு ஆடமாவு ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్? దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఉండడు. నువ్వు పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి. తిట్టదని చెప్పరా? ఎవండి ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసే ప్రయోజనం ఏముంది? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేదు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం. నువ్వు హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఎల్లు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్ లో ఉన్నాను. నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, డిప్రెషన్ గా ఉంటాను. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు. మహానటి మహానటి అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ కి అయితే రాలేము. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?
ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ కి అయితే రాలేము. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఇప్పుడు నేను కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను అన్నమాట. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి వాయిస్ అయితే క్లియర్ ఉంది. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమంత క్లియర్ గా చెప్తున్నాను, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చెయ్యట్లేదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇది 90s 80s 90s 70s 90s 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. అవునా? 2025 లో బతుకుతున్నాం. 2025 లో బతుకుతున్నాం. ఆ విషయం మాకు తెలుసులే. ఈ జనరేషన్ లోని ప్రజెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు. ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు, సిచ్యువేషన్స్ అంతే. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు, అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నాం అంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఇప్పుడు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను, మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్